తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. అందులో భాగంగానే తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నడ్డాలు పర్యటించారు. తాజాగా ఇప్పుడు మరో కీలక నేత తెలంగాణకు రాబోతున్నారు. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. అయితే కార్యక్రమం అనంతరం రాష్ట్రంలోని పార్టీ నేతలను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉండగానే బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతుంది. రాష్ట్రానికి నిధులు కేంద్రం ఇస్తున్న నిధులు, అలాగే రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి ఇప్పటి నుంచే తీసుకెళ్లేందుకు కమలం పార్టీ వ్యూహ రచనలు చేస్తుంది. అటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తుంది. తెలంగాణకు వరుసగా బీజేపీ అగ్రనేతలు వస్తూ ఉండడంతో ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే తెలంగాణలో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది.